హలో అండి. వెల్కమ్ టు సాన్విక కిచెన్స్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న వీడియో వచ్చేసి సర్వపిండి అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హోమ్‌మేడ్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, ఇలాగే సన్నగా ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే టేస్టీగా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో కొంచెం కొంచెం పిండి అనేది బియ్యం పిండి అనేది తీసుకుంటూ మనం ఇలా జల్లెడ పట్టేసుకుందాము. నేనైతే ఒక 500 గ్రామ్స్ వరకు పిండి అనేది తీసుకున్నాను. నేను తీసుకున్న పిండికి ఒక 12-13 వరకు మనకి సర్వపిండి అనేది పెట్టుకోవచ్చు. సో, ఇలా కొంచెం కొంచెం పిండి అనేది తీసుకుంటూ అందులో ఏం డస్ట్ రాకుండా మనం జల్లెడ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 రిమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా సన్నగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నవన్నీ పిండిలో మనం ఫస్ట్ యాడ్ చేసుకుందాము. వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులనేది తీసుకోవాలి. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అండి. ఒక 5 మినిట్స్ పాటు మనం నానబెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మొత్తం పిండి అనేది కలుపుకుందాము. ఫస్టే వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనకి కారము, ఉప్పు, నువ్వులు అన్నీ మనకి కలుపుకోవాలి కాబట్టి పిండిని మొత్తం ఈ విధంగా మనం కలుపుకుందాము. కారం అనేది ఉండలు లేకుండా విడివిడిగా రావాలి అంటే ఈ విధంగా మనం పిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ అనేది తీసుకుంటూ పిండిని మంచిగా కలుపుకుందాము. మీకు ఇంకేమైనా ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి పిండి అనేది ఈ విధంగా రావాలి. ఈ విధంగా మనం పిండి అనేది కలుపుకుంటే మనకి సర్వపిండి అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు సర్వపిండి పెట్టుకోవడానికి పాన్ అనేది తీసుకుందాము. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది తీసుకుందాము. కొంచెం పిండిని తీసుకొని ఇలాగే సన్నగా మనం ప్రెస్ చేసుకోవాలి. మరీ లావుగాను రాకూడదు, మరీ సన్నంగాను రాకూడదు. మీడియం సైజులో మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు హోల్స్ చేసుకుందాము. పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్‌లోనే మనం సర్వపిండి అనేది ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే మాడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మనం ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో, చూసారు కదా, ఇలా సైడ్స్‌కి మనకి ఉడకలేదు కాబట్టి పాన్ అనేది ఇలా తిప్పుకుంటూ మనం మంచిగా ఉడికించుకోవాలి. సో, చూసారు కదా, మనకి సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. సో, ఇదే విధంగా మిగతా పిండిని కూడా మనము సర్వపిండి పెట్టేసుకుందాము. మనకి పైన చూస్తేనే నోరూరేలా ఉంది కదా, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. సో, నేను తీసుకున్న పిండికైతే 12-13 వరకి సర్వపిండి అనేది అయ్యాయండి. ఇది మనకే కాదండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో, చూసారు కదా, ఈ విధంగానే మనం సర్వపిండి అనేది
చేసుకోవాలి. అన్నీ సేమ్ వచ్చాయి కదా. సో పైన కొంచెం మనము కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్తో డెకరేట్ చేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే సర్వపిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.